ముస్లింలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. నెల్లూరు నగరం 43వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని రమాదేవి తెలిపారు. 77వ బూత్లో ఇంటింటికి వెళ్ళి మనము ప్రచార కార్యక్రమము చేయటం జరిగింది. దీనిలో జాకీర్ గారు, తర్వాత బిఎల్ఏ హెడ్స్ అందరూ కూడాను, ప్లస్ ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంతో పాల్గొనటం జరిగింది. ప్రత్యేకించి ఇక్కడ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ముస్లిం వాళ్ళని కలవటం జరిగింది. ఇక్కడ ఎక్కువ అత్యధికంగా వాళ్ళే ఉన్నారు. మామూలుగా ఇళ్లల్లోకి లోపలికి ఆహ్వానించటం అనేదే కొంచెం వాళ్ళు అంటే అంతగా ఫ్రీగా ఇష్టపడరు. ప్రత్యేకించి ముస్లిం మహిళలు లోపలికి ఎవరైనా వస్తున్నారు అంటేను. అలాంటిది ఇక్కడ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు పైన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న మహిళలు లోపలికి రావటానికే పెద్దగా ఇష్టపడని వాళ్ళే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళే వచ్చి మాట్లాడి తప్పకుండా మీకే వేస్తాము, ఆపు నక్కుమా నై అనాహే, మీరు రావాల్సిన అవసరమే లేదు, మేమే ఖచ్చితంగా వేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. దీనికి నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ముస్లిం సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన 43వ డివిజన్లోని 77వ బూత్కి నారాయణ సారు, శ్రీమతి గారు, రమా మేడం ఇక్కడ రావడము, మన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఇంటి నుంచి అనూహ్యమైన స్పందన. ఎందుకంటే నారాయణ సార్ అనేదే ప్రతి ఇంట్లో నుంచి రెస్పాన్స్ వస్తుంది. రియలీ మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఏదైతే ఈ 43వ డివిజన్లో అత్యధిక మెజార్టీతో సార్ని రేపు ఈ డివిజన్ ప్రజలు గెలిపించుకోబోతున్నారు. దానికి మన మేడం రమాదేవి గారు రియలీ ఆ అటాచ్మెంట్ ఎలా ఉందంటే ఆ లేడీస్తో ఉర్దూలో కానీ హిందీలో కానీ మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా నోట్ చేసుకొని మాకు అసైన్ చేయడము, ఈ ప్రాబ్లమ్ని మీరు కొద్దిగా డిటెక్ట్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ ఏమిదో నాకు తెలపాలని చెప్పడం, రియలీ వాళ్లకు మనం మీద ఉన్న అంటే ఈ మధ్యతరగతి ప్రజలు కానీ పేదవాళ్ళ మీద ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుంది. తప్పకుండా ఇదే స్పిరిట్తో ముందుకెళ్తాం. అఖండ మెజారిటీతో ఈ ఏరియాస్లో నారాయణ సార్ గెలవబోతున్నారు. మేడంకు ముందే మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హయ్యెస్ట్ మెజార్టీతో తీసుకుని వస్తామనేసి ఏదైతే నారాయణ గారికి మేము మాట ఇచ్చినాం, తప్పకుండా ఈ డివిజన్ నుంచి, నా క్లస్టర్ నుంచి 42, 43 నుంచి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని తెలుపుకుంటూ, ప్రజలు మరొక్కసారి ఈ డివిజన్లో ఉన్న ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతకి మరొక్కసారి